ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. మొదటి రాజ్యాంగ సవరణ చేయబడిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1951 1961వ సంవత్సరము. నెక్స్ట్ వన్, మార్స్ ఆర్బిటాల్ మిషన్, మంగళయాన్ అనే పేరుతో కూడా పిలుస్తాము దీన్ని. సో అంతరిక్షంలోకి ప్రయోగము జరిపినటువంటి తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 2013 నవంబర్ 5వ తారీఖు. నెక్స్ట్ వన్, పంచశిలా ఒప్పందము జరిగినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1954. నెక్స్ట్ వన్, సెప్టెంబర్ 24న అంగారక కక్షలోకి విజయవంతంగా ప్రవేశించడంతో ఈ ఖ్యాతిని పొందిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 4 5వ దేశము. నెక్స్ట్ వన్, భారతదేశము మొదటిసారి అణు పరీక్షలు నిర్వహించినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1974 మే 18 రాజస్థాన్లోని పోఖ్రాన్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క అణు పరీక్షలను నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, 1962వ సంవత్సరం సేవలు అందించిన 162 సంవత్సరాల పాటు సేవలందించిన టెలిగ్రామ్ సర్వీసులు కేంద్రము శాశ్వతంగా నిలిపివేసిన సంవత్సరం ఏది? ఓకేనా ఫ్రెండ్స్, నిరంతరామంగా 162 సంవత్సరాలు ఈ యొక్క టెలిగ్రామ్ సేవలను మనమందరం కూడా వినియోగించుకున్నాం ఫ్రెండ్స్. బట్ దీన్ని కేంద్ర ప్రభుత్వము నిలిపివేయడము జరిగింది శాశ్వతంగా. మరి ఎప్పుడు ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ 3 2013 జూలై 15వ తేదీన. నెక్స్ట్ వన్, భోపాల్ గ్యాస్ సంఘటన జరిగినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1984 మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇదొక గ్యాస్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల మిథైన్ ఐసోసైనేట్ అనేటువంటి వాయువు ఓకేనా బయటకు వచ్చి చాలామంది చనిపోయారు. నెక్స్ట్ వన్, క్రిప్స్ రాయబారము జరిగినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1942 1942. సో క్రిప్స్ రాయబారం జరిగిన తర్వాతనే క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఊపందుకుంటుంది. నెక్స్ట్ వన్, రెండవ రౌండ్ టేబుల్ సమావేశము జరిగినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1931 1931వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, దండి యాత్ర ప్రారంభమైనటువంటి రోజు ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 1 1930 మార్చ్ 12వ తేదీన దండి యాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహము ప్రారంభించడం అనేది జరిగింది. దండి నుంచి సబర్మతి ఆశ్రమం నుండి దండి అనేటువంటి ప్రాంతం వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర జరిగింది. నెక్స్ట్ వన్, జలియన్ వాలా బాగ్ మారణకాండ జరిగినటువంటి తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1919 ఏప్రిల్ 13వ తేదీన
ఎప్పుడు ఫ్రెండ్స్ 1919 ఏప్రిల్ 13వ తేదీన ఈ యొక్క జలియన్ వాలాబాగ్ మారణకాండ అనేది జరిగింది ఫ్రెండ్స్. దీనిపై బ్రిటిష్ ప్రభుత్వము హంటర్ కమిషన్ అనేది వేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, చౌరా చౌరీ లేదా చౌరా చౌరా సంఘటన జరిగినటువంటి తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1922 ఫిబ్రవరి 5న. ఓకేనా. సహాయ నిరాకరణ ఉద్యమం కూడా ఈ యొక్క ఘటన ద్వారానే నిలిపివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చౌరా చౌరీ అనేటువంటి ప్రాంతంలో ఉద్యమకారులు అంటే భారతీయులందరూ కలిసి కూడా ఒక పోలీస్ స్టేషన్కి నిప్పంటించడం జరుగుతుంది ఫ్రెండ్స్. తద్వారా అక్కడ ఏమవుతుంది, పరిస్థితులన్నీ కూడా హింసాత్మకంగా మారడంతో ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1885వ సంవత్సరము. నెక్స్ట్ వన్, దేశ రాజధానిని కలకత్తా నుండి న్యూఢిల్లీకి మార్చినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1911 డిసెంబర్ 12వ తేదీన. నెక్స్ట్ వన్, ఆంధ్ర మహాసభ మొదటి సమావేశము బాపట్లలో జరిగినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1913వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, శ్రీభాగ్ ఒప్పందము జరిగినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1956 ఫిబ్రవరి 20వ తేదీన. నెక్స్ట్ వన్, పొట్టి శ్రీరాములు అమరుడైనటువంటి రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1952 డిసెంబర్ 15వ తేదీన. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ఆమోదించబడినటువంటి తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని అంటే మనమే సమర్పించుకొని ఆమోదించుకున్నాము అని చెప్పేసి తెలియజేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా నవంబర్ 26న జరుపుకుంటాము. నెక్స్ట్ వన్, భారతదేశంపై మొట్టమొదటిసారిగా ముస్లింలు దాడి చేసినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 క్రీస్తు శకము 712వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇస్లాం రాజ్యం స్థాపించబడిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు శకము 1216వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, మొదటగా సిపాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమైనటువంటి తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1857 మే 10వ తారీఖున సిపాయిల తిరుగుబాటు ప్రారంభం అవుతుంది. ఇక్కడ మీరట్లో గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, యూరోపియన్లు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 క్రీస్తు శకము 1498వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి వితంతు పునర్వివాహము జరిగినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1881. నెక్స్ట్ వన్, ఔరంగజేబ్ మరణించినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1707వ సంవత్సరంలో ఇతను మరణిస్తారు. నెక్స్ట్ వన్, రాజ్యసభ ఏర్పాటు అయిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1952 ఏప్రిల్ 3వ తేదీన రాజ్యసభ లేదా ఎగువ సభని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, నిజాం అలీ ఆంగ్లేయులకు దత్త మండలం అంటే రాయలసీమను అప్పగించినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 క్రీస్తు శకము 1800 సంవత్సరంలో. ఎప్పుడు ఫ్రెండ్స్? క్రీస్తు శకము 1800 సంవత్సరంలో నిజాం అలీ. నెక్స్ట్ వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతిని అందుకున్నటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1913వ సంవత్సరంలో. ఎప్పుడు ఫ్రెండ్స్? 1913. నెక్స్ట్ వన్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చినటువంటి సంవత్సరము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1915. దీన్నే మనం ప్రవాస భారతీయ దివాస్ పేరుతో మనము జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా. నెక్స్ట్ వన్,
హైదరాబాద్ రాజ్యంలో ముల్కీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1888వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, 14 బ్యాంకులను జాతీయం చేసినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1969వ సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు వీటిని జాతీయం చేయడం లేదా నేషనలైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత పార్లమెంటు మొదటిసారి సమావేశమైనటువంటి రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1952 మే 13వ తేదీన. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి పునరుద్ధరించబడిన సంవత్సరము. ఇది మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకోవాలి. సో ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 2007వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, భారతదేశ జనాభా లెక్కలలో గొప్ప విభాజక సంవత్సరంగా పేరు పొందినటువంటి సంవత్సరం ఏది? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 1921వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ప్రారంభించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 2006 ఫిబ్రవరి 2వ తేదీన. నెక్స్ట్ వన్, ఇబ్రహీం కుతుబ్ షా హుస్సేన్ సాగర్ను నిర్మించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1562వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, సింధు నాగరికత బయల్పడినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1921. నెక్స్ట్ వన్, దక్షిణాసియా ప్రాంతీయ సహకారం సమైక్య, దీన్ని సార్క్ అంటాం. దీన్ని ఎప్పుడు స్థాపించబడింది మరి? ఇది ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 3 1985వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, భారతదేశంలో దశాంశ విధానము ప్రవేశపెట్టిన సంవత్సరము. ఆన్సర్ ఆప్షన్ 2 1957వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, మొదటి బ్రిక్ కూటమి సమావేశము జరిగినటువంటి సమావేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 2009వ సంవత్సరంలో బ్రిక్ కూటమి మొదటి సమావేశం జరిగింది. సో ప్రస్తుతం దీన్ని మనం బ్రిక్స్ అనే పేరుతో పిలుస్తున్నాం, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా ఇందులో యాడ్ కావడం అనేది జరిగింది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ 26 జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందజేస్తున్నాము. 100% సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది. 4 టెస్టులు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. కంప్లీట్గా అండి, డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా. ఆల్మోస్ట్ 2 లైనర్స్, 3 లైనర్స్, 4 లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి.